పథకాలు ఇంకేం రావట్లేదండి, ఇంకేమీ లేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అది ప్యాక్ చేశారు, కొంతమందికి వచ్చినాయేమో మరి రాలేదు, మాకు ఇంకా అందలేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, పింఛన్ ఎలా వస్తుంది? మొదటి నుంచి వస్తుంది పింఛన్ 4,000, అది బాగానే వస్తుంది. ఎంత వస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు 4,000 వస్తుంది. 4 వస్తుంది. గతంలో ఎంత వచ్చింది? అప్పుడు 3,000 వచ్చేది, పెంచారు. 1000 రూపాయలు పెంచి. మరి ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? బాగుంది, మరి బాగానే ఉంది ఇప్పుడు. మరి ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు కదా, ఏమైనా వస్తుందంట? ఆ ఇసుక ఇప్పుడు ఈ మధ్యనే పెట్టాడు, మరి వస్తున్నాయంట కొన్ని. అదే అందుబాటులోకి ఏమైనా వస్తుందా? అందుబాటులోకి వస్తుంది. ఈ పక్కన ఉన్నాయి కదండి, తోలుకోమంటున్నారా, అవి ఏవో అందుకుంటున్నాయి. మరి మధ్య రేట్లు తగ్గిస్తానన్నాడు, ఏమైనా తగ్గిస్తున్నారా? ఏంటండి ముందు రేట్లు అది తగ్గించేసాడు కదా, 100 రూపాయలు చేసాడు. మరి అక్కడ అందుబాటులోకి రావట్లేదు అంటున్నారు. అది 100 రూపాయలు చేసాడు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు గెలిచాక? ఆయన మాటలు రాలేదు ఇంకా మాకు ఇక్కడికి రాలేదు, ఈ దారిలోకి రాలేదు, మాకు చెప్పలేదు. అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాయి, మీటింగ్లు మాట్లాడుకుంటున్నాయి కానీ ఇక్కడ రాలేదు. పరిపాలన ఎలా చేస్తున్నారు? పరిపాలన బాగా చేస్తున్నారు అంటున్నారు, అందరిది బాగుంది. పరిపాలన చేత కావట్లేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కావట్లేదు, చేతకెళ్ళలేదు అంటున్నారా? ఎంత చదవకుండా అంత జనం పూడిపోతున్నారు. ఇవాళ అక్కడికి వెళ్ళారు, అక్కడ జనం పూడలేదండి, ఎంత జనం పూడారు. అది వెళ్ళనక్కాయలు ఉందా అంటే మేము టీవీలో చూసి చెప్తున్నాం మన సుమా. అది గతంలో ఎలా ఉండి పథకాలు కానీ పరిపాలన కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు మట్టికి. జగన్ అప్పుడు ఏమి లేదు, అప్పుడు ఏముందా, అన్నిటిగా అన్నీ పెట్టి కూర్చున్నారు కదా. అది ఇప్పుడు అన్నీ ఏమి చేసినవి చేయలేదు, చేస్తే ఎందుకు అంత అంత అలా పోదు కదా, చేయని మూలన్న అలా పోయింది. అది ప్రజా తీర్పు కదంట, కావాలని మోసం చేశారంట జగన్. జగన్ ఎవడు మోసం చేస్తాడు? మోసం చేసి ఆడు చేసుకున్నాడు మోసం, ఆడికి ఆడు చేసుకున్నాడు కానీ ఎవరైనా చేయలేదు మోసం. ఆడికి ఆడు చేసుకోకపోతే బంగాళాకి వచ్చేస్తాడు. కొంచెం సగం సీట్లు అయినా వస్తాయి కదా, మరి రాలేదు కదా, మరి మోసం చేసుకున్నట్టే కదా. మరి ఆడు మోసం చేసుకోకపోతే ఎలాగ వస్తాయండి? మోసం చేసుకున్నాం మనం తగ్గిపోయి అన్నీ. అయితే బాగుందంటారు? బాగానే ఉంది, ఇప్పుడు మట్టి బాగుందండి అన్నీ. రోడ్లు అవి వేస్తానంటున్నాడు, ఇంకా వేయలేదు కానీ వేస్తానంటున్నాడు. జనం మంచిగా బాగుంది. ఎప్పుడు వేయలేదు రోడ్లు? ఏమి వేయలేదు, ఇది వేసాడు. ఇది మరి జగన్ ఎవరితో మాకు తెలుసు కానీ మొత్తం మీద ఇది వేసాడు. అదైనా మళ్ళీ మొక్క అక్కడ ఉంది, గన్నారం కాడ మొక్కలు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క కూడా వేయలేదు, ఆ మొక్కలు అలాగ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే బాగుందంట. బాగుందండి.